రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని నల్లకుంట ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఇంట్లోనే పిల్లల కళ్ల ముందు భార్యను అమానుషంగా హత్య చేయడం సంచలనం రేపింది. పెట్రోల్ పోసి నిప్పంటించడమే కాకుండా అడ్డుకునేందుకు వచ్చిన కూతురిని కూడా మంటల్లోకి తోసేశాడు. నల్గొండ జిల్లా హుజురాబాద్ కు చెందిన వెంకటేష్ త్రివేణి కొన్నేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు, ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. మొదట కుటుంబ జీవితం ప్రశాంతంగానే సాగినప్పటికీ కాలక్రమేణా వెంకటేష్ల భార్యపై అనుమానం పెరిగినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న విషయాలకే గొడవలు, వేధింపులు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని నల్లకుంట ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఇంట్లోనే పిల్లల కళ్ల ముందు భార్యను అమానుషంగా హత్య చేయడం సంచలనం రేపింది. పెట్రోల్ పోసి నిప్పంటించడమే కాకుండా అడ్డుకునేందుకు వచ్చిన కూతురుడి కూడా మంటల్లోకి తోసేశాడు. నల్గొండ జిల్లా హుజురాబాద్ కు చెందిన వెంకటేష్ త్రివేణి కొన్నేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు, ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. మొదట కుటుంబ జీవితం ప్రశాంతంగానే కొనసాగినప్పటికీ కాలక్రమేణా వెంకటేష్ కు భార్యపై అనుమానం పెరిగినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న విషయాలకే గొడవలు, వేధింపులు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. చెప్పండి సుప్రియ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దీనిక హైదరాబాద్ లోని నల్లకుంటలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకునేందుకు వచ్చిన కూతుర్ని కూడా మంటలోకి తోసేశాడు. అయితే పూర్తి వివరాలు చూస్తే నల్గొండ జిల్లా హుజురాబాద్ చెందిన వెంకటేష్ త్రివేణి కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి కోసం హైదరాబాద్ కు వచ్చి తిలక్ నగర్ బస్సులో కిరాయి రూమ్ లో ఉంటున్నారు. అయితే వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వెంకటేష్ సెంట్రింగ్ పని చేస్తుంటాడు. త్రివేణి హోటల్లో పని చేస్తూ ఉంటుంది. అయితే పని నుంచి ఇంటికి కొంచెం ఆలస్యమైన అనుమానంతో వేధించేవాడు భర్త. అయితే భర్త వేధింపులు తలలేక కొద్ది రోజుల క్రితం త్రివేణి పుట్టింటికి కూడా వెళ్లిపోయింది. దీంతో ఇక్కడ భర్త తను మారుతానని చెప్పి త్రివేణిని వెంకటేష్ హైదరాబాద్ కి తీసుకొని వచ్చాడు. అయితే హైదరాబాద్ కి వచ్చిన తర్వాత వెంకటేష్ మళ్ళీ సేమ్ మొదటికే వచ్చాడని చెప్పాలి. అయితే కొన్ని రోజులు మారినప్పటికీ, కొన్ని రోజులు భార్యని మంచిగా చూసుకున్నప్పటికీ మళ్ళీ మొదటిగా ఎలా ఉండేవాడో అదే ప్రవర్తన తోని ఉన్నాడు. అయితే ఇద్దరి మధ్య కలహాలు పెరగడంతో ఆగ్రహానికి లోనైన వెంకటేష్ త్రివేణిని హత్య చేయించాలని కూడా ఇటు నిర్ణయించుకున్నాడు. అయితే మంగళవారం అర్ధరాత్రి 12:30 గంటలకి సమయంలో భార్య త్రివేణి, కొడుకు ఇద్దరు ఒకే మంచంపై నిద్రపోతుండగా కూతురి కింద పడుకుంటుంది. అదే సమయంలో మెల్లిగా ఇటు భర్త అప్పటికే తెచ్చుకున్న పెట్రోల్ ని మంచంపై నిద్రపోతున్న భార్య త్రివేణిపై పోసి నిప్పంటించాడు. చెలరేగిన మంటలు తెగ తగిలి కింద పడుకున్న కూతురికి కూడా తగిలి వెంటనే బయటికి పరిగెత్తుతూ వచ్చింది. అయితే ఇది గమనించిన చుట్టుప్రక్కల వాళ్ళు అక్కడికి వచ్చి పోలీసులకి సమాచారం అందించారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు త్రివేణి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించారు. మృతురాలి తండ్రి అప్పలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే సీసీ ఫుటేజ్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు కదలికలను కూడా ట్రాక్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుప్రియ.